గేమ్ ఆన్ 2 hours 12 minutes రన్ టైమ్‌తో ఈ ఫిబ్రవరి 2024లోనే థియేటర్స్‌లో రిలీజ్ అయ్యి పెద్దగా వెలుగులోకి రాలేదు. ఇప్పుడు ప్రైమ్ వీడియోలో డైరెక్ట్‌గా స్ట్రీమ్ అవుతుంది. ఇక సినిమా చూసాక నాకైతే అండ్ ఓకేయిష్ ఫస్ట్ హాఫ్ ఫాలోడ్ బై బోరింగ్ సెకండ్ హాఫ్ అనిపించిందండి. ఈ సినిమా స్క్రీన్ ప్లే అంతా కూడా ఒక్క క్లైమాక్స్‌లో వచ్చిన ట్విస్ట్ తప్పిస్తే మిగతాదంతా వాంటెడ్ అనే ఒక హాలీవుడ్ పిక్చర్ ఉంటుంది. సేమ్ నాకైతే అదే స్క్రీన్ ప్లే అదే పాయింట్స్‌తో అనిపించింది. కాకపోతే అక్కడ నాన్న, ఇక్కడ అమ్మ. ఈ గేమ్ ఆన్ సినిమాని స్టైలిష్‌గా తీశారు కానీ సెకండ్ హాఫ్‌ని కాంప్లికేట్ చేసి లాగింగ్‌గా తీశారనిపించింది. బిలో యావరేజ్ మూవీ అనిపించింది ఓవరాల్‌గా. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే లేదు. చాలా చోట్ల లిప్ లాక్స్ ఎక్స్‌పోజింగ్ ఫుల్‌గా ఉంది. ఇంకా ఇంగ్లీష్‌లో ఫౌల్ వర్డ్స్ కూడా వాడుతూ ఉంటారు. బట్ మ్యూట్ చేశారులెండి, కానీ అర్థమవుతాయి. సో చూడలేం. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే స్టార్టింగ్‌లోనే ఉద్యోగం పోయిందనే బాధలో ఉన్న హీరోకి ఒక సైకలాజికల్ గేమ్ అంటూ ఫోన్ కాల్ వస్తుంది. అందులో చెప్పినట్టు చేస్తే డబ్బులు లక్షల్లో క్రెడిట్ అయిపోతూ ఉంటాయి. అసలు ఆ గేమ్ ఏంటి? దీన్ని ఎవరు చేస్తున్నారు? ఆ గేమ్‌లో ఏం చేయమని చెప్తున్నారు? డబ్బులు ఎవరు పంపిస్తున్నారు? అసలు ఏం జరుగుతుంది అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్: కెమెరా వర్క్ అయితే చితక్కొట్టారు. స్టైలిష్ టేకింగ్ అనేలా ఉంది సినిమాటోగ్రఫీ అయితే. మంచి డార్క్ మోడ్ విజువల్స్ అయితే బాగున్నాయి. ఫిల్టర్స్ బాగా వాడారు. అండ్ ఫస్ట్ హాఫ్లోని స్టార్టింగ్ 40 minutes సినిమా స్క్రిప్ట్, క్లైమాక్స్లోని ట్విస్ట్, ఫైట్స్ అండ్ కొన్ని థ్రిల్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవి ప్లస్ పాయింట్స్. మైనస్ పాయింట్స్: ముందే చెప్పాను కదా, ఆ వాంటెడ్ హాలీవుడ్ ఫిల్మ్ సిమిలారిటీస్, స్టార్టింగ్లో జాబ్ పోవడం, గర్ల్ ఫ్రెండ్ మోసం చేయడం, ఇంకా మిగతావి ఇవన్నీ ఆల్మోస్ట్ సేమ్ పాయింట్స్ ఉన్నాయి విత్ సేమ్ స్క్రీన్ ప్లే. కాకపోతే వేరే చేంజెస్ చేశారు. బట్ టూ కాంప్లికేట్ చేశారు. ఫైట్స్ అండ్ కొన్ని థ్రిల్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవి ప్లస్ పాయింట్స్. మైనస్ పాయింట్స్: ముందే చెప్పాను కదా, ఆ వాంటెడ్ హాలీవుడ్ ఫిల్మ్ సిమిలారిటీస్, స్టార్టింగ్లో జాబ్ పోవడం, గర్ల్ ఫ్రెండ్ మోసం చేయడం, ఇంకా మిగతావి ఇవన్నీ ఆల్మోస్ట్ సేమ్ పాయింట్స్ ఉన్నాయి విత్ సేమ్ స్క్రీన్ ప్లే. కాకపోతే వేరే చేంజెస్ చేశారు. బట్ టూ కాంప్లికేట్ చేశారు. మరి తెలిసి రాసుకున్నారా లేదా తెలియక రాస్తే ఎలా వచ్చిందో తెలియదు. హీరో యాక్టింగ్ నాకైతే నాట్ అప్ టు ద మార్క్. ఫైట్స్ వరకు పర్లేదు కానీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అసలు రావట్లేదు. హీరోయిన్ అయితే యాక్టింగ్ బాగుంది కానీ ఎక్స్పోజింగ్ విపరీతంగా ఉంది. ఎక్స్పోజింగ్ ఇవ్వమని హీరోయిన్ పెట్టారో లేదా ఎక్స్పోజింగ్ ఇస్తుందని పెట్టారో తెలియదు. బట్ ఆమె రోల్ ఉంది. పర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉంది. సాంగ్స్ తెగ వస్తూ ఉంటాయి. ఫైట్స్ కూడా ఓవర్ డ్రామాటిక్ సీన్స్ ఎక్కువే ఉన్నాయి. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే కాంప్లికేట్ చేయకుండా ఉండుంటే క్లైమాక్స్ ట్విస్ట్కి ఎంతో కొంత పాజిటివ్ ఒపీనియన్ వచ్చిండేది సినిమా మీద. బట్ బిలో యావరేజ్ ఫిల్మ్ అనిపించింది. ఎంగేజింగ్ ఇన్ పార్ట్స్. దీనికి రేటింగ్ వచ్చేసి నా ఒపీనియన్ 2.55. మీకు కనుక రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.